నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హారోస్కోప్కు స్వాగతం. 2025 ఆంగ్ల సంవత్సరాది మీనరాశి వారికి కెరీర్ హారోస్కోప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా జనవరి నుంచి మార్చి మాసం, ఈ 3 మాసాల మధ్యలో వీరు కాస్త జాగ్రత్తగా తమ కెరీర్ను బిల్డ్ చేసుకుంటే మంచిదని జ్యోతిష శాస్త్రం అయితే ఇక్కడ సూచిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వారు కూడా కాస్త చిన్న ఏమరపాటు తలెత్తడం వల్ల కూడా మీరు ఒక గొప్ప అవకాశాలను అయితే కోల్పోయే అవకాశం ఇక్కడ ఉందని మనం చూడవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మాసాలు ఇవి 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉందని చూడొచ్చు మనం ఇక్కడ. ఇక వీరికి జూన్ మాసం నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం వెంటపడుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా జూన్ మాసం తర్వాత వీరు కొన్ని శుభవార్తలను అయితే వినే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి వారు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి వారు తమ పదోన్నతులను సైతం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీమ్ లీడర్ వంటి అవకాశాలను వీరు పొందే మార్గం అయితే మనకి జూన్ నెల తర్వాత అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు ఏప్రిల్ నెల తర్వాత ఎవరైతే విదేశీయానం కోసం విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారు కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బృహస్పతి 7వ ఇంట్లో ఉన్న కారణంగా ఎవరైతే బ్యాంకింగ్ ఉద్యోగం చేస్తున్నారో బ్యాంకింగ్ ఉద్యోగం చేసే వారికి ఇది చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కూడా బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం అనేది కాస్త లాభదాయకంగానే మనం ఇక్కడ సూచించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం చివరిలో శనిగ్రహ ప్రభావం అయితే వీరిపై ఉండే అవకాశం ఉంది. కనుక మీరు చేస్తున్న పనిలో మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఫలితాలు పొందేందుకు. అందుకంటే మీరు చేస్తున్న పనిలో వెంటనే ఫలితాలు అయితే ఇక్కడ శనిగ్రహం ప్రభావం వల్ల పొందకపోవచ్చు. కనుక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుందన్న సంగతి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే మీరు ఇక్కడ మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని రకాల కష్టాల నుంచి అయితే మీరు ఇక్కడ గట్టెక్కే అవకాశం ఉందని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక వీరికి పరిహారం విషయానికి వచ్చినట్టయితే వీరి పరిహారంలో వీరి అష్టమాధిపతి శుక్రుడు అయిన కారణంగా వీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకునే అవకాశం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటిని పూర్తి చేయడం వల్ల మీరు కెరీర్ పరంగా ఒక ఉన్నత స్థాయికి అయితే చేరుకునే అవకాశం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఆర్థిక సంబంధిత కష్టాలు కూడా తీరే అవకాశం ఈ సంవత్సరం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నూతన వాహనము, అదేవిధంగా నూతనంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని ఈ సంవత్సరం మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి. ఇక వీరికి చూసినట్లయితే ఈ రాశివారు శివారాధన ప్రతి సోమవారం కూడా నిత్యం శివారాధన చేయడం వల్ల వీరు తమ కష్టాలను ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటి నుంచి గట్టెక్కే అవకాశం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్ర సంచారం ఈ రాశి వారికి ఒక రకంగా అదృష్టాన్ని కలగజేస్తుంది. మీరు ఊహించని కొన్ని శుభవార్తలను అయితే వినిపిస్తుందని ఈ సంవత్సరం మనం చెప్పవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.